కూడా బిఫోర్ ట్రిగ్గర్సే. బట్ ఏంటంటే ఒక మల్టిపుల్ సినారియోస్ ప్రాక్టీస్ చేద్దాం. లైక్ సిమిలర్ సినారియోసే బట్ ఏంటంటే అరౌండ్ ఒక 2 ఆర్ 3 చిన్న సినారియోస్ ప్రాక్టీస్ చేద్దాం. సో కంబైన్డ్‌గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దెన్ రేపటి నుంచి ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లోకి అయితే మనం వెళ్ళొచ్చు. సో బేసిక్‌గా మీరు ఈ బిఫోర్ ట్రిగ్గర్‌లో అబ్జర్వ్ చేస్తే మనకొచ్చే మేజర్ సినారియోస్ ఏంటి అంటే ఐదర్ వాలిడేషన్ వస్తుంది అండ్ సేమ్ రికార్డ్‌లో ఉన్న ఫీల్డ్‌ని అప్డేట్ చేయడం వస్తుంది. డూప్లికేట్ రూల్స్ కూడా వాలిడేషన్ రూల్ అండర్‌లోకే వస్తుంది. అలానే కన్సిడర్ చేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఈ సేమ్ రికార్డ్‌లో ఉన్న ఫీల్డ్‌ని అప్డేట్ చేయడం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద టైమ్ మనకు ఏదైతే ఫ్లోస్ ఉన్నాయో వాటితోనే అవుతుంది. బట్ ఏదైతే కొన్ని 5% ఉంది కదా! ఆ 5% ఏంటి అంటే కొన్ని సినారియోస్‌లో మనం కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే పెద్ద పెద్ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ ఏంటంటే మల్టిపుల్ ఫీల్డ్స్ యూజ్ చేసి, మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసి, ఆ డేటాని స్టోర్ చేసి, మళ్ళీ చెక్ చేయడం. అలా ఏదైనా పెర్ఫార్మ్ చేసినప్పుడు మీరు ఫ్లోతోనే కొంచెం రిస్ట్రిక్షన్‌లోకి వెళ్ళిపోతారు. అందుకే మనము ట్రిగ్గర్‌లోకొస్తామనమాట. ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ సినారియో మీరు ఫ్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది బిఫోర్ ట్రిగ్గర్‌లో అండ్ దట్ టూ సేమ్ రికార్డ్‌ని అప్డేట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వాలిడేషన్ రూల్స్ ఉన్నాయి. ఈ వాలిడేషన్ రూల్స్‌లో డూప్లికేట్ రూల్ కూడా కన్సిడర్ చేసుకోండి. నార్మల్ వాలిడేషన్ రూల్ అంటే ఏంటి? సపోజ్ ఒక వాల్యూ ఈ వాల్యూ ఉండాలి. లేదంటే మనం ఎర్రర్ త్రో చేస్తాం. ఈమెయిల్ ఇలా ఉండాలి. ఫోన్ నంబర్ ఇలా ఉండాలి అనేసి. ఇలాంటి బేసిక్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము సింపుల్‌గా రెగ్యులర్ వాలిడేషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని క్లియర్ చేసుకున్నాం. బట్ దాని తర్వాత ఇంకొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాలిడేషన్ రూల్స్ వస్తాయి. ఏంటి అంటే సేమ్ ఆ వాల్యూ చెక్ చేయడమే. బట్ ఏంటంటే ఆ వాల్యూని ఇంకో ఫీల్డ్ బేస్ చేసుకొని ఆ ఫీల్డ్ మీద కూడా కాలిక్యులేషన్ చేసి ఈ ఫీల్డ్‌లో ఈ వాల్యూ వస్తుందా లేదా అని చెక్ చేసి ఇలా సమ్ ఏదైనా ఆపరేషన్ చేయాలి అనుకున్నప్పుడు అగైన్ మీరు బిఫోర్ ఫ్లోస్‌కెళ్ళొచ్చు. బట్ బిఫోర్ ఫ్లోస్‌లో కొన్ని టైమ్స్ అవ్వలేనప్పుడు ట్రిగ్గర్స్‌లోకి రండి. అదెప్పుడు ఏంటి అనేది విత్ ఎక్స్‌పీరియన్స్ మీకే తెలుస్తుంది. సో, చేస్తున్నప్పుడు ఓకే. ఈ సినారియో ఇక్కడికెళ్ళిన తర్వాత ఇంక అక్కడ మీకు అవ్వదనమాట. ఆ ఫ్లో నుంచి ఎందుకంటే అక్కడ మనకు కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. కంప్లీట్‌గా మనం ఫ్రీ హ్యాండ్ లేం కదా! లైక్ మనకు కావాల్సింది ఏదైనా చేసుకోవడానికి. సో, ఆ సిట్యుయేషన్‌లో మీరు ఇంకా ట్రిగ్గర్‌కి రావాల్సిందే. అది జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ లానే తెలుస్తుంది. ఎవరికీ బై డిఫాల్ట్‌గా తెలీదు. ఇది ట్రిగ్గర్‌తోనవుతుంది, ఇది ఫ్లోతోనవుతుందనేసి. మనం ఫ్లోతో అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేసుకుంటాం. ఫ్లోతో అవ్వదు కొన్ని సార్లు. అప్పుడు డెఫినైట్‌లీ ఫ్లో నుంచి మళ్ళీ స్కిప్ అవ్వాల్సొస్తది. ట్రిగ్గర్‌లోకెళ్ళాల్సొస్తది. అదే తప్పదు. అది మీరు చేస్తున్నారని కాదు. ఈవెన్ నేనైనా చేయాల్సిందలా, ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా చేయాల్సిందే. సపోజ్ ఒక సినారియో ఉంది. నా సినారియో చేస్తున్నా ఫ్లో అవుతుందేమో అనేసి. ఏది బిఫోర్ కండిషన్ అనుకుందాం. బట్ నాకేమర్థమైందంటే వాటెవర్ ఆ బిఫోర్ కండిషన్ నేను చెక్ చేస్తున్నాను. ఆ ఫ్లో లోపల అది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే మేబీ అక్కడ నాకు డేటా స్టోర్ చేసుకోవడానికి ప్రాపర్‌గా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. డేటాని స్టోర్ చేయాలి అనుకుంటున్నా. అది స్టోర్ చేయలేకపోతున్నా. అండ్ మళ్ళీ కంపేర్ చేయలేకపోతున్నా. ఈ సినారియోస్‌ని తప్పదు మనం డెఫినైట్‌లీ యూజ్ చేయాల్సింది ట్రిగ్గర్స్‌లోకి ఏది కోడింగ్‌లోకి రావాల్సింది. అండ్ దెన్ డూప్లికేట్ రూల్స్. సింపుల్ డూప్లికేట్ రూల్స్ ఉన్నప్పుడు మీరు బిఫోర్ ట్రిగ్గర్‌లో ట్రై చేయండి. ఇప్పుడు నిన్న మనం చేసిన సినారియో ఉంది కదా! ఇలాంటి సినారియోస్‌కి మాత్రమే మీరు బిఫోర్ ట్రిగ్గర్‌లోకొస్తారు. ఇది ఈ లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు మాత్రమే బిఫోర్ ట్రిగ్గర్స్‌లోకొస్తారు. రెస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు సింపుల్ రెగ్యులర్ ఫ్లోస్‌తోనే కంప్లీట్ అయిపోతుంది. మీరు కోడింగ్ వరకు రానవసరం లేదు. బికాజ్ ఫ్లోస్ ఆర్ వెరీ మచ్ పవర్‌ఫుల్. ఇంకా కంప్లీట్‌గా డెవలపర్స్ ఏదైతే చేస్తున్నారో అది మనము ఇక్కడ కోడింగ్ ఏదైతే చేస్తున్నామో సిమిలర్‌గా ప్రతీదీ అక్కడ అచీవ్ చేయొచ్చు. బట్ నిన్న చేసిన ఈ సినారియో ఉంది కదా! ఈ సినారియో అక్కడ కష్టమవుద్ది. ఎందుకంటే అక్కడ మనకు స్ట్రెయిట్‌గా ఎళ్ళలేము. ఫస్ట్ అకౌంట్ ఉంది, ఆపర్చునిటీ ఉంది, టాస్క్ ఉంది. సో, అకౌంట్ నుంచి టాస్క్‌కి డైరెక్ట్ రిలేషన్‌షిప్ లేదు అనుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఆపర్చునిటీకొచ్చి టాస్క్‌కెళ్ళాం. అండ్ టాస్క్ నుంచి మళ్ళీ ఆపర్చునిటీకొచ్చి మళ్ళీ అకౌంట్‌కొచ్చాం. ఈ సినారియోస్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఇంకా ట్రిగ్గర్స్‌లోకి అది కూడా కోడింగ్ చేయాల్సొస్తుంది. లేదా అన్ని సినారియోస్‌లో మీరు బిఫోర్ ట్రిగ్గర్స్ కానీ, ఈవెన్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్లోస్‌తోనే సరిపోతుంది. నాట్ ఓన్లీ బిఫోర్, ఈవెన్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌లో కూడా చాలా వరకు సినారియోస్ మనకు ఫ్లోస్‌తోనే కంప్లీట్ అయిపోతాయి. ఒకప్పుడు కొంచెం అన్ని ఆప్షన్స్ అవైలబుల్ లేకుండే. ఇప్పుడేంటంటే చాలా ఎఫెక్టివ్‌గా అయిందనమాట. ఏది ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో. మోస్ట్‌లీ మీరు కోడ్ రాయడం చాలా తక్కువ సినారియోస్‌లో అవుతుంది. బట్ ఆ లాజిక్ ఏదైతే ఉందో, ఆ లాజిక్ మీకు ఐడియా ఉండాలనమాట. ఈవెన్ ఇప్పుడు మీరు ట్రిగ్గర్ చేసినా, కోడ్ చేసినా మీకు ఎట్ ద ఎండ్ కావాల్సింది లాజికే. సపోజ్ నిన్న మనం చేసిన సినారియో ఉంది. ఆ అకౌంట్ ఉంది. అకౌంట్ నుంచి మనం టాస్క్‌కి వెళ్ళాం. ఆ టాస్క్‌కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మీకు ఐడియా లేకపోతే మీరు అది ఫ్లో చేసినా, ట్రిగ్గర్ చేసినా మీరు దాన్ని ఫినిష్ చేయలేరు. రైట్? సో, ఆ లాజిక్ అనేది మనకు కావాలన్నమాట. ఇక్కడేమో మనం కోడింగ్ చేస్తున్నాం. అక్కడేమో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. అదే డిఫరెన్స్. ఫైన్. ఇవాళ ఒక చిన్న సినారియో చేసుకుందాం.
మేబీ కైండ్ ఆఫ్ ఇదే డూప్లికేట్ లాంటిది చెక్ చేద్దాం. ఎందుకంటే వీటిలోనే వాట్ ఎవర్ కొంచెం కాంప్లెక్సిటీ ఉంటుందో ఇన్వాల్వ్ అవుతుంది. రిమైనింగ్ సినారియోస్లో పెద్దగా కాంప్లెక్సిటీ ఉండదు. whenever opportunity is updating field something like status field create ఇది ఆఫ్టర్ లోకి వెళ్తుంది. క్రియేట్ అంటే స్టేటస్ ఫీల్డ్ ఇఫ్ there is any in progress task అండ్ ఆపర్చునిటీ స్టేటస్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది క్లోజ్డ్ స్టేటస్ లోకి మూవ్ చేస్తున్నప్పుడు మనము ఇది చెక్ చేయాలి. ఏంటి అంటే ఆపర్చునిటీ అండర్లో ఏదైనా టాస్క్ అనేది ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ లో ఉందా అనేసి. ఇది మనకున్న సినారీ. క్లియర్. సో ఆపర్చునిటీ యూజర్ అప్డేట్ చేస్తున్నాడు. ఏ అప్డేట్ చేసినా మనకు సంబంధం లేదు. బట్ ఓన్లీ ఇన్ కేస్ ఆపర్చునిటీలో ఉన్న స్టేటస్ స్టేటస్ ఫీల్డ్ క్లోజ్డ్ వాన్ ఆర్ మేబీ క్లోజ్ లాస్ట్ ఏదైనా పర్లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం క్లోజ్డ్ కన్సిడర్ చేస్తాం ఈ సినారియోలో. సో ఇదేంటిది, ఇది అగైన్ కైండ్ ఆఫ్ డూప్లికేట్ లాంటిదే ఆర్ వాలిడేషన్ లాంటిదే. సో మనం స్టార్ట్ చేసే ముందు 4 క్వశ్చన్స్ ని కాపీ చేసుకుందాం. అండ్ విచ్ ఆబ్జెక్ట్ ఈ ట్రిగ్గర్ మనం చేయాల్సి ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్ మీద ఈ ట్రిగ్గర్ రాయాలి. టాస్క్ అండ్ ఆపర్చునిటీ అని మనం కంపేర్ చేసినప్పుడు మనం చేయాల్సింది ఆపర్చునిటీ. ఎందుకంటే ఆపర్చునిటీ అప్డేట్ అయిన ప్రతిసారి మనం ఆ స్పెసిఫిక్ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుందా, ఒకవేళ అవును అనుకుంటే అప్పుడు మాత్రమే ఈ స్పెసిఫిక్ టాస్క్లు ఏమైనా ఓపెనింగ్స్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్లో ఉన్నాయని చెక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్ అనుకుంటే అగైన్ మనము ఈ అప్డేట్ అనేది ఏదైతే యూజర్ స్టేటస్ క్లోజ్డ్లోకి తీసుకెళ్తుండో అది ఓన్లీ ఇన్ కేస్ టాస్క్లు ఏవైతున్నాయో టాస్క్లు ఇన్ ప్రోగ్రెస్లో లేనప్పుడు మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ ఉంటే ఆ స్టేటస్ అనేది చేంజ్ అవ్వకూడదు. సో దట్ మీన్స్ అది ఆఫ్టర్లోకి చేయలేము, బిఫోర్లోకి చేయాలి. ఎందుకంటే మీరు ఆఫ్టర్లోకి వెళ్తే ఆల్రెడీ డేటా సేవ్ అయిపోయింది డేటాబేస్లో. సో యూజర్ని మీరు స్టాప్ చేయలేరు. ఇక్కడ స్టాప్ చేయడానికి మనకు పాసిబిలిటీ కూడా లేదు. సో ఇక్కడ సింపుల్గా బిఫోర్లోకి వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ ట్రిగ్గర్ కాంటెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్తారా అప్డేట్లోకి వెళ్తారా అనుకుంటే ఇక్కడ మనం వెళ్ళాల్సింది అప్డేట్లోకి, ఇన్సెట్లోకి కాదు. ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీ పేరెంట్, రైట్, అండ్ టాస్క్ అనేది చిల్డ్రన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే పేరెంట్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు అసలు చిల్డ్రన్ రికార్డ్స్ ఉంటాయి కదా. పేరెంట్ రికార్డ్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవుతుంది, దాంట్లో చిల్డ్రన్ రికార్డ్స్ లేవు. సో మనం ఎలా చెక్ చేస్తాం. అందుకే ఇది అప్డేట్లో మాత్రమే వర్క్ అవుతుంది అండ్ అప్డేట్లో మాత్రమే చేయాలి. ఈజ్ దర్ ఎనీ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ అంటే ఎస్, మనకు డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ అండ్ అది కూడా టాస్క్ డేటా రిట్రీవల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 4 క్వశ్చన్స్ మీకు బేసిక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. మనం ఒక సింపుల్ పబ్లిక్ క్లాస్ని అయితే డిఫైన్ చేస్తాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్టేటస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రతి ఒక్క మెథడ్ను ఇదే క్లాస్లో రాస్తున్నా. బట్ మీరు రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ఇలా రాయరు. వాట్ ఎవర్ ఆపర్చునిటీ ఉందో, వాట్ ఎవర్ అకౌంట్ ఉందో దాని మీద ట్రిగ్గర్స్ చేసినప్పుడు దాని రిలేటెడ్ ఆ క్లాస్ ఉంటుంది కదా, మీరు దాంట్లో రాయాల్సి ఉంటుంది. నేను మళ్ళీ కొత్త క్లాస్ క్రియేషన్ చేయడం టైం వేస్ట్ అవుతుందని సేమ్ క్లాస్లో రాస్తున్నాను. లిస్ట్ ఆఫ్ ట్రిగ్గర్ డేటా. నేమింగ్ కన్వెన్షన్ కూడా మీరు ఇలానే ఫాలో అవ్వండి. మళ్ళీ కొత్తగా ఆలోచించాల్సింది ఏం లేదు. రెగ్యులర్ అందరు డెవలపర్స్ ఫాలో అయిపోయి ఏదైతే ఫార్మాట్ ఉందో నేను అదే ఫార్మాట్ చెప్తున్నా. మీరు కూడా ఇదే ఫార్మాట్ ఫాలో అవుతే సరిపోతుంది. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, డేటా రిట్రీవల్ చేయాలి. డేటా రిట్రీవల్ మనం ఎలా చేస్తాం, సింపుల్గా ఫస్ట్ వాట్ ఎవర్ ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయో విచ్ మీన్స్ అది పేరెంట్ కాబట్టి పేరెంట్ అండర్లో ఉన్న మనం చిల్డ్రన్ రికార్డ్స్ని రిట్రీవ్ చేయాలి. సో రిట్రీవ్ చేయాలి అంటే మనకు కావాల్సింది పేరెంట్ ఐడి కావాలి. సో పేరెంట్ ఐడిని మనం సెట్ లోపల స్టోర్ చేసుకోవాలి. సో లెట్స్ క్రియేట్ సెట్. ఇంక ఇదే ఫార్మాట్ ఎక్కడికి వెళ్ళినా. సో ఈ సెట్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే ఆపర్చునిటీ ఐడి సెట్. ప్రీవియస్గా మనం ఇక్కడ అకౌంట్ ఐడి సెట్ అన్నాం, కాంటాక్ట్ ఐడి సెట్ అన్నాం. వాట్ ఎవర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఐడీస్ మీరు క్యాప్చర్ చేసుకుంటున్నారో అది నేమ్ వస్తుంది. అండ్ ఈక్వల్స్ టు న్యూ సెట్ ఐ.
మనం బ్రో కొద్దిగా ఎయిర్ సౌండ్ ఎక్కువ వస్తుంది బ్రో మీ సైడ్ నుంచి. బాగా వినిపిస్తుందా బ్రో? కొద్దిగా బ్యాక్గ్రౌండ్ లో సమ్ టైమ్స్ కొద్దిగా ఎక్కువ వినిపిస్తుంది. అది ఫ్యాన్ సౌండ్ మరి స్టార్ట్ అయింది కదా, ప్రాబ్లం అయింది. ఓకే ఓకే. ఒక్క నిమిషం మైక్ ట్రై చేస్తా, ఒకవేళ మీకు అప్పుడు కన్వీనియంట్ ఉంటుందో చెప్పండి. సో ఇప్పుడు ఏమైనా బెటరా బ్రో? ఎందుకంటే మైక్ యూజ్ చేస్తున్నా. ఏమైనా నాయిస్ తగ్గిందా? కొంచెం అలానే ఉంది బ్రో. సరే ఓకే బ్రో, ఓకే చెప్పండి బ్రో. ఓకే. సో మనం లూప్ అయితే చేయాల్సింది ట్రిగ్గర్ డేటాని, బికాజ్ మన దగ్గర మోర్ దాన్ 1 రికార్డ్ ఉంది కాబట్టి మనం లూపింగ్ చేసి అండ్ దెన్ ఆ డేటా వాట్ ఎవర్ ఐడీస్ ఉన్నాయో ఆర్ వాట్ ఎవర్ ఫీల్డ్ బేస్ చేసుకుని మీరు డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ డేటా రిట్రీవల్ చేసే టైంలో ఏ ఫీల్డ్ బేస్ చేసుకుని డేటా రిట్రీవల్ చేయాలి అనేది మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది, రైట్? సో ఇక్కడ నేను ఆపర్చునిటీస్ ఐడీస్ యూజ్ చేసుకొని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. ఆపర్చునిటీ ఐడి స్టోర్ చేసుకొని రిట్రీవల్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు ఇలా నేను డిసైడ్ అయ్యా అనేసి మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ థింగ్, ఆపర్చునిటీ అండ్ టాస్క్ పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, అండ్ ఇక్కడ పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఫస్ట్ థింగ్. అలా అయితే మీకు తెలుస్తుంది కదా ఏ బేసిస్లో డేటా రిట్రీవల్ చేయొచ్చు అని. సో నాకు టాస్క్ చిల్డ్రన్, ఆపర్చునిటీ పేరెంట్ అని తెలిసింది. సో చిల్డ్రన్ రికార్డ్స్ని మనం రిట్రీవల్ చేయాలంటే మనకు పేరెంట్ ఐడి కావాలి, రైట్? ఒకవేళ మీరు పేరెంట్ మీద చేస్తున్నారు, చిల్డ్రన్ మీద సినారియో ఉంది, విచ్ మీన్స్ మేబీ టాస్క్ మీద సినారియో ఉంది, దాని రిలేటెడ్ పేరెంట్ కావాలి అనుకుంటే అప్పుడు టాస్క్లో పేరెంట్ ఐడి ఉంటుంది, విచ్ మీన్స్ చిల్డ్రన్ రికార్డ్లో పేరెంట్ ఐడి ఉంటుంది. ఆ పేరెంట్ ఐడిని స్టోర్ చేసుకుని పేరెంట్ డేటా తెచ్చుకోండి. ఎనీవే మనం యూజ్ చేసేది పేరెంట్ రికార్డ్ ఐడియే. మీరు పేరెంట్ రికార్డ్ ఐడి ఒకవేళ ట్రిగ్గర్ పేరెంట్ ఆబ్జెక్ట్ మీద ఉంటే ఆ ఐడిని తీసుకోండి. ఒకవేళ ట్రిగ్గర్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ మీద ఉంటే చిల్డ్రన్ ఆబ్జెక్ట్లో కూడా పేరెంట్ ఐడి ఉంటుంది. సపోజ్ ఆపర్చునిటీ ఐడి, అకౌంట్ ఐడి, కాంటాక్ట్ ఐడి అని ఏది రిలేషన్షిప్ ఫీల్డ్ మనం బిల్డ్ చేస్తాం కదా, వాట్ ఎవర్ రిలేషన్షిప్ ఫీల్డ్ మీకుందో అది లుక్అప్ అయినా మాస్టర్ డీటెయిల్ అయినా దాంట్లో మనకు ఐడియే స్టోర్ అవుతుంది. లేదు ఏదైనా స్పెసిఫిక్ సినారియోలో ఒక స్పెసిఫిక్ ఫీల్డ్ బేస్ చేసుకుని లైక్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, సిటీ, పిన్ కోడ్, స్టేట్, రైట్, కంట్రీ, రీజియన్, ఇలా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మీరు అగైన్ ఆ డేటా ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ని ఈ సెట్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్ డేటా టైప్ ఏంటి, రైట్? మేబీ మీరు స్ట్రింగ్ అనుకుందాం, లెట్స్ కన్సిడర్ నేమ్ అనుకుందాం. అప్పుడు మీరు ఇక్కడ సెట్ యొక్క డేటా టైప్ ఏం తీసుకోవాల్సి ఉంటుంది, స్ట్రింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే మనకు డేటా రిట్రీవల్ అనేది ఆ స్ట్రింగ్ నేమ్ స్టోర్ చేసుకొని ఆ నేమ్ బేసిస్లో మనం డేటా తీసుకురావచ్చు. సో ఇలా ఈ సెట్ డిసైడ్ అవుతుంది. అండ్ దెన్ ఏ ఫీల్డ్ బేసిస్లో అనేది ఇక్కడ మీరు ఫస్ట్ సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట. ఏ ఫీల్డ్ బేసిస్లో నేను డేటా రిట్రీవల్ చేయాలి, అది మీకు క్లారిటీ వస్తే ఇక్కడ ఏం స్టోర్ చేయాలని క్లారిటీ ఉంటుంది. సింపుల్గా ఫర్ లూప్ చేయండి. వాట్ ఎవర్ మీరు ఆ ట్రిగ్గర్ ఆబ్జెక్ట్ ఉందో అది, ఆ ట్రిగ్గర్ డేటా ఉందో ట్రిగ్గర్ డేటా, అండ్ దెన్ ఇక్కడ మనకు క్లియర్గా ఉంది ఏంటి అంటే వాట్ ఎవర్ ఆపర్చునిటీ స్టేటస్ ఉందో ఈ ఆపర్చునిటీ స్టేటస్ అనేది ప్రజెంట్ క్లోజ్డ్ వన్ ఆర్ క్లోజ్డ్ లాస్ట్ ఏదైనా పర్లేదు, లేదంటే సింపుల్గా క్లోజ్డ్ స్టేటస్ అనుకుందాం. క్లోజ్డ్ స్టేటస్లో ఉంటే మనం దాని రిలేటెడ్ టాస్క్ రికార్డ్స్ ఏవైనా ఓపెన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయని చెక్ చేయాలనుకుంటున్నాం. సో నేనేం చేస్తా అంటే సింపుల్గా ఇక్కడనే కండిషన్ యాడ్ చేస్తా. ఏమని అంటే ఆపర్చునిటీ డాట్ స్టేటస్ స్టేజ్ ఉంటుంది, స్టేజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్. సో ఇప్పుడు మనము బిఫోర్ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ప్రతిసారి మనకు కావాల్సిన లాజిక్ని పర్ఫామ్ చేయం. ఓన్లీ ఇన్ కేస్ ఆపర్చునిటీ వాట్ ఎవర్ ఆ స్టేజ్ ఉందో, ఐ థింక్ స్టేటస్ ఉందో అది క్లోజ్డ్ వన్ ఉన్నప్పుడే మనం సర్టెన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. రిమైనింగ్ సినారియోలో ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన ఈ టాస్క్ చెక్ ఏదైతే ఉందో అది చేయాల్సిన అవసరం లేదు, రైట్? డస్ నాట్ ఎగ్జిస్ట్ స్టేటస్ అంటుంది, స్టేజ్ నేమ్. సో దాది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఇఫ్ కండిషన్ వల్ల పాసిబుల్ అవుతుంది. ఏవైతే ఆపర్చునిటీస్ ప్రజెంట్ క్లోజ్డ్ వాన్ స్టేటస్లో ఉన్నాయో వాటిని మాత్రమే మనం టాస్క్ రికార్డ్స్ రిట్రీవ్ చేసి ఆ టాస్క్ రికార్డ్స్ ఏమైనా ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. సో ఇక్కడ డాట్ యాడ్ ఆపర్చునిటీ డాట్ ఐడి, నేను పేరెంట్ ఐడి స్టోర్ చేస్తున్నా, విచ్ మీన్స్ ఆపర్చునిటీ ఐడి స్టోర్ చేసుకుంటున్నా. ఈ ఫర్ లూప్ తర్వాత మీరు ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం, సింపుల్గా
ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఆపర్చునిటీస్ స్టేజ్ ఈక్వల్స్ టు క్లోజ్డ్ వన్ ఉన్నప్పుడే ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాం. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఎనీవే మీరు డేటా స్టోర్ చేసుకోవాలి, ఇది తప్పదు. ఇంకా ఇక్కడ వరకు మీరు రావాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ యాడ్ చేయండి. ఈ ఐడీస్ ఉన్నాయి కదా, ఐడి సెట్, ఈ ఐడి సెట్ ఇక్కడ యూజ్ చేయండి. డాట్ సైజ్ గ్రేటర్ దాన్ 0. దీని మీనింగ్ ఏంటి అంటే, మనం ఏదైతే ఆపర్చునిటీ ఐడీస్ తీసుకుంటున్నాం ఆ సెట్ సైజ్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు, విచ్ మీన్స్ ఏదో ఒక ఆపర్చునిటీ ఉన్నప్పుడే మనం పర్ఫామ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఒక 10 ఆపర్చునిటీస్ అప్డేట్ అయినాయి అనుకుందాం. అప్పుడు అప్డేట్ అయినప్పుడు ఆ 10 ఆపర్చునిటీస్లో స్టేజ్ ఫీల్డ్ అప్డేట్ అవ్వలేదు, వేరే అదర్ ఫీల్డ్ ఏదో అప్డేట్ అయింది. ఆ సినారియోస్లో మనం ఈ లాజిక్ అంతా చేయాల్సిన అవసరం లేదు కదా. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ స్టేజ్ నేమ్ చేంజ్ అయినప్పుడు అండ్ అది కూడా క్లోజ్డ్ వన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయాలి అనుకుంటున్నాం. సో అందుకే మనం ఒక ఐడీలో లైక్ సెట్ లోపల స్టోర్ చేసుకున్నాం కదా, ఆ సెట్ని నేను చెక్ చేస్తున్నా. అండ్ ఈ సెట్ లోపల కూడా ఎప్పుడు యాడ్ చేస్తున్నా, లూప్ చేసే టైంలో ఓన్లీ ఇన్ కేస్ నాకు కావాల్సిన కండిషన్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ 10 ఆపర్చునిటీస్లో అట్లీస్ట్ ఒక్క ఆపర్చునిటీ స్టేజ్ అయినా క్లోజ్డ్ వన్లో ఉంటే అప్పుడు ఆ ఆపర్చునిటీ ఐడిని ఈ సెట్కి యాడ్ చేసా. దెన్ ఇక్కడికి రాగానే మనం చెక్ చేస్తున్నాం, ఓకే ఈ సెట్ లోపల ఏవైనా ఆపర్చునిటీ ఐడీస్ ఉన్నాయా, ఉంటే సమ్ ఆపర్చునిటీ స్టేజ్ నేమ్ చేంజ్ అయింది. సో మనం ఆ టాస్క్ రికార్డ్స్ రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో కలెక్షన్ చేసుకొని కంపారిజన్ ఇది చేయాలి, ఒకవేళ లేకపోతే లేదు అనేసి. సో అందుకే ఈ కండిషన్ యాడ్ చేసుకున్నా. అదే మీరు ఇలా యాడ్ చేయకుండా మీరు డైరెక్ట్గా టాస్క్ రికార్డ్స్ రిట్రీవల్ చేసి అదంతా చేశారనుకోండి, ప్రతి సినారియోలో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అదే అవాయిడ్ చేయడానికే ఇలా ఈ కండిషన్ ఇక్కడ యాడ్ చేసి అండ్ ఈ కండిషన్ ఇక్కడ యాడ్ చేసుకున్నా. రైట్, నెక్స్ట్ సింపుల్గా లిస్ట్ తీసుకుందాం, ఎందుకంటే మనం టాస్క్ రికార్డ్స్ రిట్రీవ్ చేయాలి కాబట్టి. టాస్క్ డేటా ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ టాస్క్, సెలెక్ట్ ఐడి అండ్ స్టేటస్ అండ్ వాట్ ఐడి అంటే పేరెంట్ ఐడి అనమాట. ఇక్కడ ఫ్రమ్ టాస్క్ వేర్ వాట్ ఐడి ఇన్ ఆపర్చునిటీ ఐడి సెట్. అండ్ మనకి ఏ స్టేటస్ ఏ టాస్క్లు కావాలి అన్నీ అవసరం లేదు, ఆ ఆపర్చునిటీలో ఉన్న ప్రతి ఒక్క టాస్క్ మనకు అవసరం లేదు. సింపుల్గా ఆ ఆపర్చునిటీ అండర్లో ఉన్న టాస్క్లు ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే అవి మాత్రమే కావాలి. సో స్టేటస్ ఈక్వల్స్ టు ఇన్ ప్రోగ్రెస్, రైట్. ఇది SOQL క్వరీ. సో వాట్ ఎవర్ డేటా ఫిల్టరేషన్ కావాలో ఇదంతా ఇక్కడనే యాడ్ చేసా. ఓన్లీ టాస్క్ రికార్డ్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నవి మాత్రమే. రైట్, అగైన్ మళ్ళీ మీరు ఇంకా ఫిల్టరేషన్ చేయాలి, ఇంకా ఆప్టిమైజ్ చేయాలంటే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్ యాడ్ చేయొచ్చు. ఏమనంటే టాస్క్ డేటా డాట్ సైజ్ గ్రేటర్ దాన్, ఇక్కడ మీరు సైజ్ అయినా యూజ్ చేయొచ్చు, ఎంటీ అయినా యూజ్ చేయొచ్చు, ఏదైనా ఇట్స్ యువర్ డిసిషన్. ఇప్పుడు ఏమైపోతుంది, సరే ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది, ఆ ఆపర్చునిటీ యొక్క క్లోజ్డ్ ఏదైతే స్టేజ్ ఉందో క్లోజ్డ్ వన్లోకి వచ్చింది. దట్ మీన్స్ మనం ఆ ఆపర్చునిటీ రిలేటెడ్ టాస్క్ని రిట్రీవ్ చేసి ఏవైనా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అందుకోసం మనం ఇఫ్ కండిషన్ తీసుకొచ్చాం, దీని లోపల ఆ రిలేటెడ్ లాజిక్ రాయాలి. అయితే నేనేం చేశాను అంటే, డేటా రిట్రీవల్ చేసిన తర్వాత సపోజ్ డేటా రిట్రీవల్ చేసాం, ఆ ఆపర్చునిటీ రిలేటెడ్ టాస్క్లు ఏ ఒక్కటి కూడా ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్లో లేవు. అలాంటప్పుడు రిమైనింగ్ ఆ 4 to 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాయడం కూడా వేస్ట్ కదా. సో అందుకే లైక్ ఎగ్జిక్యూట్ చేయడం వేస్ట్. సో అందుకే ఇక్కడ నుంచి అది అవాయిడ్ అయిపోతుంది. ఒకవేళ టాస్క్ డేటా ఉంటే దట్ మీన్స్ ఆ ఆపర్చునిటీ స్టేజ్ నేమ్ చేంజ్ అయింది కాబట్టి దీంట్లోకి వచ్చాం. అండ్ టాస్క్ డేటా కూడా ఏదో ఒక టాస్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్లో ఉంది. సో మనం దీని లోపలికి వెళ్ళి వాట్ ఎవర్ లాజిక్ ఉందో ఆ లాజిక్ అంతా పర్ఫామ్ చేయాలి. ఫైన్, ఇప్పుడు సేమ్ సినారియో, మన దగ్గర 2 లిస్టులు ఉన్నాయి, ఒకటేమో టాస్క్ డేటా, ఒకటేమో ఆపర్చునిటీ డేటా. ఇవి రెండింటిని కంపేర్ చేయాలి. ఏదైతే టాస్క్ డేటా మనం రిట్రీవ్ చేసామో ఆ టాస్క్ డేటా రిలేటెడ్ పేరెంట్ ఆపర్చునిటీ మన దగ్గర ఉన్నదా, ఉంటే దానికి మనం ఎర్రర్ త్రో చేయాలి. యూ కాంట్ చేంజ్ స్టేటస్ అన్లెస్ యూ కంప్లీట్ యువర్ టాస్క్ టు ద ఇన్ ప్రోగ్రెస్ ఆర్ మేబీ కంప్లీటెడ్ సంథింగ్ అని ఎర్రర్. సో ఇప్పుడు 2 లిస్టులు ఉండి మనం కంపారిజన్ చేయాలి కదా, సేమ్ సినారియో అగైన్. సో 2 లిస్టులు ఉన్నాయి, కంపారిజన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు కంపారిజన్ చేయాలి, లైక్ అసలు ఇక్కడ వరకు ఎలా రీచ్ అయ్యామంటే, ఆపర్చునిటీ వచ్చింది, ఆ ఆపర్చునిటీ రిలేటెడ్ టాస్క్లు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఏదైతే పేరెంట్ ఆపర్చునిటీ ఉందో దాని రిలేటెడ్ టాస్క్లు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఒక మేజర్ థింగ్ ఏంటి అంటే బల్కిఫికేషన్. గుర్తుంది కదా మీకు, స్టార్టింగ్లో చెప్పా, బల్కిఫికేషన్ అనేది ఇంపార్టెంట్, విచ్ మీన్స్
ఈ ట్రిగ్గర్లో మీకు ఒక ఆపర్చునిటీ అయినా రావచ్చు ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీ అయినా రావచ్చు, వీ డోంట్ నో, లైక్ 1 ఆర్ 100 ఆపర్చునిటీ రికార్డ్స్. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినా మనం హ్యాండిల్ చేయగలగాలి ఆ లాజిక్ని. ఇక్కడ 10 ఆపర్చునిటీ రికార్డ్స్ వస్తే ఆ 10 ఆపర్చునిటీ రికార్డ్స్ స్టేజ్ కూడా చేంజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఆ 10 ఆపర్చునిటీ రికార్డ్స్ రిలేటెడ్ టాస్క్ డేటా రిట్రీవ్ చేసాం, అవి ఒక 100 ఉన్నాయి. సో ఇప్పుడు ఏ టాస్క్ ఏ పేరెంట్కి అయినా ఆపర్చునిటీకి లింక్ అయితే మనం ఎలా కనెక్ట్ చేస్తాం, అది కనెక్ట్ చేయడమే ఇంపార్టెంట్ కదా, అదే మేజర్ ఇక్కడ. సరే ఉన్నాయి, ఫైన్, బాగానే ఉంది, బట్ ఈ టాస్క్ ఈ పేరెంట్కి రిలేటెడ్ అనేసి మనం కనెక్ట్ చేసి ఆ పేరెంట్కి ఎర్రర్ త్రో చేయాలి, అందుకే మనం కంపారిజన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు మ్యాప్ యూటిలైజేషన్ చేయలేకపోతే 2 లూప్స్ వస్తాయి, ఒక లూప్ ఏమో టాస్క్ కోసం, ఒక లూప్ ఏమో ఆపర్చునిటీ డేటా కోసం. సో అది అవాయిడ్ చేయడానికి మనము మ్యాప్ యూటిలైజేషన్ చేస్తున్నాం. అగైన్ కంపారిజన్ వచ్చింది అండ్ 2 లిస్టులు ఉన్నాయి, మనకు మ్యాప్ యూటిలైజేషన్ చేయాలి అనుకుంటున్నాం. బట్ ఏ డేటా మ్యాప్లో ఉండాలి, ఇక్కడ మనకు చిల్డ్రన్ డేటా ఉంది అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే పేరెంట్ డేటా ఉంది, పేరెంట్ డేటా అండ్ చిల్డ్రన్ డేటా. ఏది మ్యాప్లో ఉండాలి, రైట్, విచ్ మీన్స్ బై డిఫాల్ట్గా ఎప్పుడైనా పేరెంట్ డేటానే మ్యాప్లో తీసుకోండి. నేను చాలాసార్లు నిన్న కూడా చెప్పా, మళ్ళీ కూడా ఇవాళ చెప్తున్నా, పేరెంట్ డేటా మ్యాప్లో ఉండాలి. రీజన్ ఏంటి అంటే పేరెంట్ డేటా మ్యాప్లో ఉన్నప్పుడు, లెట్స్ కన్సిడర్ పేరెంట్ డేటా మ్యాప్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే స్ట్రక్చరు పేరెంట్ ఐడి అండ్ పేరెంట్ రికార్డ్ మ్యాప్లో ఇలా ఉండాలి. ఎందుకంటే మ్యాప్లో కీ అండ్ వాల్యూ లాగా స్టోర్ అవుద్ది కదా. సో కీ వాల్యూ స్టోర్ అయినప్పుడు ఈ పేరెంట్ మ్యాప్ లోపల యాజ్ ఎ కీ లాగా పేరెంట్ ఐడి అండ్ యాజ్ ఎ వాల్యూ లాగా పేరెంట్ రికార్డ్ స్టోర్ అవుతుంది. సో ఈ పేరెంట్ ఐడి అనేది మనకు చిల్డ్రన్ రికార్డ్ లోపల అవైలబుల్ ఉంటుంది. మనం ఫర్దర్గా కంపారిజన్ చేసేటప్పుడు కంటైన్స్ కీ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. కంటైన్స్ కీ అనే ఫంక్షన్ ఏం చేసింది, మనకు వాట్ ఎవర్ కీ మనం ప్రొవైడ్ చేస్తున్నామో అది ఆ మ్యాప్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో మనకు పేరెంట్ ఐడి అనేది చిల్డ్రన్ రికార్డ్లో ఉంటుంది, మనం ఆ పేరెంట్ ఐడిని పాస్ చేస్తాం, ఈ పేరెంట్ ఐడి ఈ మ్యాప్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో అలా మనకు చెక్ చేయడానికి ఈజీ అయిపోతుంది అనమాట. చిల్డ్రన్ రికార్డ్ ఎందుకు మ్యాప్లో ఉండొద్దు అంటే చిల్డ్రన్ రికార్డ్ రిలేటెడ్ ఏదైతే రిఫరెన్స్ డేటా ఉందో పేరెంట్లో ఏది ఉండదు. చిల్డ్రన్ రికార్డ్ ఐడి ఉందనుకుందాం, చిల్డ్రన్ రికార్డ్ ఐడి పేరెంట్లో అవైలబుల్ లేదు కదా, సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అదే ఇష్యూ వస్తుంది. సో అందుకే పేరెంట్ ఐడి అండ్ పేరెంట్ డేటా మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాప్లో ఉండాలి. సో దీనికోసం మళ్ళీ మీరు ఇక్కడ మ్యాప్ డిక్లేర్ చేయాల్సి వస్తుందేమో అనేసి టెన్షన్ లేదు. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం, ఏదైతే ట్రిగ్గర్ ఉందో మనకు లిస్ట్ అండ్ మ్యాప్ ఈ రెండు ఫార్మాట్లో వస్తుంది, లిస్ట్ అండ్ మ్యాప్. సో ఇక్కడ మనం లిస్ట్ని మాత్రమే యాక్సెప్ట్ చేసాం, మనం మ్యాప్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సో మ్యాప్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం, మ్యాప్ ఐడి అండ్ ఆపర్చునిటీ, ఇది ట్రిగ్గర్ మ్యాప్. ఎందుకంటే ట్రిగ్గర్ డేటా మనకు లిస్ట్ ఫార్మాట్ అండ్ మ్యాప్ ఫార్మాట్లో అవైలబుల్ ఉంటుంది. సో మళ్ళీ స్పెసిఫిక్గా మీరు ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు క్రియేట్ చేయాల్సి వస్తుందంటే ఏదైనా సపరేట్ ఫీల్డ్ మీద యాజ్ ఎ కీ లాగా చేయాలి అనుకుంటున్నారు. నిన్న ఎందుకు మనం చేసాము ఈ సినారియోలో అని మీరు డౌట్ రావచ్చు. నిన్న మనము అకౌంట్ ఐడి, ఆపర్చునిటీ ఐడి ఏదైతే ఉందో అది మనకు కావాలి. సో ఆ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ రిక్వైర్మెంట్కి నేను మ్యాప్ లాగా కన్వర్ట్ చేశాను. బట్ ఇక్కడ మనకు మ్యాప్ ఆల్రెడీ ఉంది, ఏది యాజ్ ఎ కీ ఆపర్చునిటీ ఐడి, యాజ్ ఎ వాల్యూ ఆపర్చునిటీ రికార్డ్ ఉంది. సో కొత్తగా మ్యాప్ క్రియేట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. లెట్స్ గో విత్ ఫర్ లూప్ టాస్క్ రికార్డ్ టాస్క్ డేటా ఇఫ్ డాట్ contains key task record dot what id. సో విచ్ మీన్స్ ఆ పేరెంట్ లోపల ఈ చిల్డ్రన్ రికార్డ్ రిలేటెడ్ పేరెంట్ ఐడి ఉందా లేదా అని మనం చెక్ చేస్తున్నాం. ఉంటే మనకు క్లియర్గా ఓకే, ఇప్పుడు ఏదైతే చిల్డ్రన్ రికార్డ్ టాస్క్ రికార్డ్ వచ్చిందో దాని రిలేటెడ్ పేరెంట్ రికార్డ్ వచ్చింది, ఇప్పుడు ఆ పేరెంట్ రికార్డ్కి మనం ఎర్రర్ చూపించాలి. సో ట్రిగ్గర్ మ్యాప్ డాట్ గెట్ task record dot what id dot add error, సంథింగ్ హ్యాపెన్ ఆర్ వాట్ ఎవర్ ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ మెసేజ్ని యాడ్ చేయండి. రైట్, ఇలా మనకు కావాల్సిన సినారియో ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, ఇంతే ఇంకా. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 ఆర్ మేబీ 6 అరౌండ్ 6 to 7 చేసాము స్పెసిఫిక్గా బిఫోర్ సినారియోలో. చాలా వాటిలో డేటా రిట్రీవల్కి ఇదే లైన్స్ పర్ఫామ్ చేసాం అండ్ డేటా కంపారిజన్కి ఇదే లైన్స్ పర్ఫామ్ చేసాం, ఎక్స్ట్రా ఏం పర్ఫామ్ చేయలేదు.
ఇక ఈసారి ఏంటంటే కోడ్ ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి మనం ఈ ఇఫ్ కండిషన్స్ మల్టిపుల్ యూజ్ చేసాం. సో ఈ ఇన్సైడ్ 3 లూప్స్ ఇవి ఏదైతుందో ఇది ఓన్లీ ఇన్ కేసు టాస్క్ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ సినారియోలో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది ఒక సినారియో. అండ్ లెట్స్ ట్రై వన్ మోర్ సినారియో. సేమ్ మళ్ళీ బిఫోర్ సినారియోలోనే ట్రై చేద్దాం. ఐ థింక్ బిఫోర్లో ఇంకొకటి రైట్, మన కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. రైట్, కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఉంది. కాంటాక్ట్లో మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఉంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది యూజర్ అప్డేట్ చేయకూడదు. యూజర్ షుడ్ నాట్ అప్డేట్ ద వాల్యూ, అదనమాట. ఒకవేళ అప్డేట్ చేస్తే మనం ఎర్రర్ త్రో చేయాలి, లైక్ యూ కెనాట్ చేంజ్ కాంటాక్ట్ మొబైల్ ఫోన్ నెంబర్ సంథింగ్ అనేసి. ఇది సింపుల్, చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. దీనికోసం ట్రిగ్గర్ దాకా రాము, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి. ఏంటి అంటే మనం కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో మొబైల్ ఫోన్ నెంబరు చేంజ్ అయిందా లేదా చెక్ చేయాలి. మనకు ట్రిగ్గర్లో ఈవెన్ అది ఫ్లో అయినా ఇక్కడ కోడ్ లోపలైనా ఓల్డ్ డేటా న్యూ డేటా రెండు అవైలబుల్గా ఉంటాయి. సో ఆ ఓల్డ్ అండ్ న్యూని అవైలబుల్, లైక్ ఆ ఓల్డ్ అండ్ న్యూ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకొని మీరు ఇది ట్రై చేయొచ్చు. ఇక్కడ దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తూ ఇఫ్ మొబైల్ నెంబర్ updated then update this number to account. సో కాంటాక్ట్లో ఉన్న మొబైల్ నెంబర్ అప్డేట్ అయినప్పుడు అకౌంట్లో ఉన్న మొబైల్ నెంబర్కి అప్డేట్ చేయమంటున్నారు. ఇది మనకున్న సినారియో. సో లెట్స్ స్టార్ట్ విత్ అగైన్ సిమిలర్ క్వశ్చన్స్. ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ఈ ట్రిగ్గర్ ఉండాలి మనకు, ఎక్కడ కాంటాక్ట్లోనా అకౌంట్లోనా? మనకు క్లియర్గా ఏముందంటే ఇక్కడ కాంటాక్ట్ అప్డేట్ అయినప్పుడు మనం ఈ యాక్షన్ పర్ఫామ్ చేయాలి. అది కూడా ఏంటి, దాంట్లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి అకౌంట్లో యాడ్ చేయాలి. సో ట్రిగ్గర్ షుడ్ బి ఆన్ కాంటాక్ట్ ఆబ్జెక్ట్. అగైన్ బిఫోర్ సినారియోనో ఆఫ్టర్ సినారియోనో? ఐ థింక్ మనం ఇది ఆఫ్టర్లోకి వెళ్ళొద్ది, ఇక్కడ ఆఫ్టర్లోకి వెళ్ళొద్ది. ఐ థింక్ ఈ సినారియో మనం చేంజెస్ చేయాల్సింది. యా, జస్ట్ సింపుల్గా ఎర్రర్ షో చేసుకుందాం సరిపోద్ది. డేటా రిట్రీవల్ ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? సరే, మళ్ళీ డేటా రిట్రీవల్ ట్రై చేద్దాం, ఎందుకంటే అక్కడ మీకు మ్యాప్ యూటిలైజేషన్ అర్థం కావాలి కాబట్టి. ఇఫ్ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఈజ్ అప్డేటెడ్ దెన్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రైమరీ కాంటాక్ట్ ఆఫ్ దట్ అకౌంట్. ఇఫ్ ఎస్ దెన్ డోంట్ అలౌ. సో దీని మీనింగ్ ఏంటంటే కొన్ని సినారియోస్లో అకౌంట్లో ఒక సెక్షన్ ఉంటుంది, ఒక ఫీల్డ్ ఉంటుంది ప్రైమరీ కాంటాక్ట్ అని. విచ్ మీన్స్ ఏంటి అంటే ఆ అకౌంట్ అండర్లో 10 కాంటాక్ట్స్ ఉంటే అందులో ఏదో ఒక కాంటాక్ట్ని ప్రైమరీ లాగా చూస్ చేసుకుంటాం మనం, రైట్? సో మనం ఇప్పుడు ఏమంటున్నామంటే కాంటాక్ట్లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ చేంజ్ అయినప్పుడు ఈ కాంటాక్ట్ అనేది దాని పేరెంట్ అకౌంట్లో యాజ్ ఏ ప్రైమరీ లాగా ఉందా లేదా అని మనం చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే మనం ఆ మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ని అప్డేట్ చేయడం స్టాప్ చేయాలి యూజర్ని. సో అందుకే మనం బిఫోర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ అప్డేటే, ఇన్సర్ట్లోకి వెళ్ళలేము, ఎందుకంటే ఇన్సర్ట్ కొత్తగా చేస్తున్నది. అప్డేట్ అంటే ఆల్రెడీ డేటా ఉంది, ఇప్పుడు డేటా వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. అండ్ ఈజ్ దర్ ఇన్ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ అంటే యాజ్ ఆఫ్ నో ఎస్, మనకు అకౌంట్ డేటా కావాలి. సో public static void check contact primary on account list contact con data or trigger data. Let's go with same format, easy ఉంటుంది. trigger data. సో డేటా రిట్రీవల్ కావాలి. ఏ డేటా రిట్రీవల్ కావాలి మనకు? అకౌంట్ డేటా రిట్రీవల్ కావాలి. సో డేటా రిట్రీవల్కి అగైన్ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ అకౌంట్ అనేది పేరెంట్ ఆబ్జెక్ట్, కాంటాక్ట్ అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్. సో చిల్డ్రన్ నుంచి మనం పేరెంట్ ఆబ్జెక్ట్ డేటా రిట్రీవ్ చేయాలి.
ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? సిమిలర్ పేరెంట్ ఐడి కాంటాక్ట్లో ఉంది, ఆ పేరెంట్ ఐడిని మనం స్టోర్ చేసుకొని ఆ పేరెంట్ ఐడి బేస్ చేసుకొని అకౌంట్స్ని తీసుకొద్దాం అంతే. సో లెట్స్ క్రియేట్ సెట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ఐడి, అకౌంట్ ఐడి సెట్ ఈక్వల్స్ టు న్యూ సెట్. ఓకే, అకౌంట్ ఐడి సెట్ న్యూ సెట్. సింపుల్గా ఫర్ లూప్ కాంటాక్ట్ కాన్ రికార్డ్ ట్రిగర్ డేటా. ఓకే, ఎలా యాడ్ చేసుకుందాం? అయితే ఇక్కడ అగైన్ ఈ లాజిక్ కూడా మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఓన్లీ కాంటాక్ట్లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, రిమైనింగ్ సినారియోలో ఎగ్జిక్యూట్ అవ్వద్దు. సో కాంటాక్ట్లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ అప్డేట్ అయిందా లేదా చెక్ చేయాలి. ఇలా ఒక ఫీల్డ్ అప్డేట్ అయిందా లేదా చెక్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఓల్డ్ వాల్యూస్ అండ్ న్యూ వాల్యూస్ని కంపేర్ చేయాలి. ఓల్డ్ వాల్యూస్ అండ్ న్యూ వాల్యూస్ అంటే మనకు ట్రిగ్గర్లో స్పెసిఫిక్గా బిఫోర్లో ఓల్డ్ అండ్ న్యూ అవైలబుల్ ఉంటుంది. మనం మాట్లాడుకున్నాం ఓల్డ్ డేటా న్యూ డేటా అనేసి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది న్యూ డేటా అనుకుందాం. మనకు కావాల్సింది ఏంటి? ఓల్డ్ డేటా. అంటే యూజర్ ఎడిట్ చేయకముందుకు ప్రీవియస్గా డేటాబేస్లో ఉన్న డేటా కావాలి. దానికోసం మీరు డేటా రిట్రీవల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు, మనకు ట్రిగ్గర్లోనే అవైలబుల్ ఉంటుంది న్యూలీ ఎడిటెడ్ డేటా అండ్ ఎడిట్ చేయకముందుకున్న ఫామ్ డేటా. అయితే ఈ కంపారిజన్ చేయడానికి మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర లిస్ట్ ఉంది, మ్యాప్ ఉంది. సో ఓల్డ్ లిస్ట్ ఓల్డ్ మ్యాప్, న్యూ లిస్ట్ న్యూ మ్యాప్ ఉంది. ఇక మనము న్యూ లిస్ట్ తీసుకుందాం, ఆ న్యూ లిస్ట్ని తీసుకొని మనం ఫర్ లూప్ చేస్తున్నాం. మరి ఇప్పుడు కంపారిజన్ చేయాలంటే ఓల్డ్ లిస్ట్ తీసుకుంటే అగైన్ మళ్ళీ సిమిలర్ అవుతుంది కదా, రెండు లిస్ట్లని కంపేర్ చేయాలంటే 2 లూప్స్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి మ్యాప్ తీసుకుందాం, ఓల్డ్ మ్యాప్. సో ఇక్కడ మ్యాప్ ఐడి కాంటాక్ట్ ఓల్డ్ మ్యాప్, ఎందుకంటే మీకు ఓల్డ్ మ్యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది ట్రిగ్గర్లో అండ్ న్యూ మ్యాప్ కూడా అవైలబుల్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మీరు తీసుకోండి. అండ్ మనం ప్రతిసారి ఇక్కడ యూజ్ చేసేది న్యూ లిస్ట్, ఓల్డ్ లిస్ట్ యూజ్ చేయము. ఓల్డ్ లిస్ట్ అసలు అవసరమే లేదు. కొన్ని సినారియోస్లో ఏదైనా కావాలి అనుకుంటే యూజ్ చేస్తాం, బట్ ఎవ్రీ టైం మీరు యూజ్ అంతే కదా, యూజర్ కొత్త వాల్యూస్ ఏదైతే అప్డేట్ చేశాడో మనం వాటి మీదనే వర్క్ చేయాలి. ఓల్డ్ వాల్యూస్ మీద వర్క్ చేసే ఏం యూజ్ అసలు? సో అందుకే న్యూ లిస్ట్ మీదనే వర్క్ చేస్తాం. కంపేర్ చేయాలి కదా ఇప్పుడు న్యూ వాల్యూస్ ఓల్డ్ వాల్యూస్ సిమిలర్గా ఉన్నాయా లేదా అని, దానికోసమే ఓల్డ్ మ్యాప్. సో ఇక్కడ ఇఫ్ ఓల్డ్ మ్యాప్ డాట్ గెట్, ఇక్కడ కంటెంట్స్కి చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ కాంటాక్ట్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే కాంటాక్ట్స్ ఉన్నాయి. సో సింపుల్గా కాంటాక్ట్ రికార్డ్ డాట్ ఐడి, ఎందుకంటే ఇక్కడ యాజ్ ఏ ఐడి వచ్చేసి కాంటాక్ట్ ఐడి, ఇక్కడ మన కాంటాక్ట్ రికార్డ్. సో కాంటాక్ట్లో ఉన్న రికార్డ్ ఐడి పాస్ చేస్తే ఈ మ్యాప్లో ఉన్న రికార్డ్ని మనం యాక్సెస్ చేయొచ్చు. దాంట్లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ కాబట్టి డాట్ మొబైల్ ఫోన్ నెంబర్ ఆర్ వాట్ ఎవర్ ఫీల్డ్ మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారో అది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు కాంటాక్ట్ రికార్డ్ డాట్ మొబైల్ ఫోన్ నెంబర్. ఇప్పుడు ఈ కండిషనల్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అంటే, ఏదైతే యూజర్ ఇప్పుడు అప్డేట్ చేశాడో కాంటాక్ట్, దాంట్లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ అండ్ ఆఫ్టర్ అప్డేటింగ్ ఏదైతే ఉందో ఆ డేటా రెండు డిఫరెంట్గా ఉన్నాయి అనేసి మనం చెక్ చేస్తున్నాం. నాట్ ఈక్వల్స్ టు, రైట్, నాట్ ఈక్వల్స్ టు చెక్ చేయాలి ఇలానే, ఈక్వల్స్ టు అంటే ఇలా చెక్ చేస్తారు, నాట్ ఈక్వల్స్ టు అంటే ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఏదైతే ఉందో అది మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది యూజ్ చేసి నేనైతే ఈ నాట్ ఈక్వల్స్ టుని చెక్ చేస్తున్నా. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనకు సెట్ ఏదైతే ఉందో ఈ సెట్ లోపల వాల్యూస్ యాడ్ చేసుకుందాం. డాట్ యాడ్ కాన్ రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి. ఫైన్, అగైన్ మనకు కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు కావాల్సిన సెట్లోకి డేటా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఇఫ్ కండిషన్, ఈ సెట్ ఒకవేళ ఎంటీ ఉండి మనం ఆ లాజిక్ అంతా పర్ఫామ్ చేయడం వేస్ట్ కదా, సో అందుకే ఇక్కడ మనం ఈజ్ ఎంటీ యూజ్ చేద్దాం. ఈజ్ ఎంటీ, ఇక్కడ నేను అగైన్ నాట్ పెడుతున్నా, ఇది నాట్ ఈక్వల్స్ టు అనమాట. సో మనం ఎంటీ లేనప్పుడే కదా మనం ఈ యాక్షన్ అంతా పర్ఫామ్ చేయాల్సింది, ఎంటీ ఉన్నప్పుడు కాదు. సో అందుకే నాట్ పెట్టేసా. సో ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఒకవేళ ఆ సెట్ ఎంటీగా ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎంటీ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అందుకే నాట్ ఈక్వల్స్, అంటే అది ఎంటీ లేనప్పుడు ఈ వాట్ ఎవర్ లాజిక్ ఉందో ఆ లాజిక్ నేను పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ మనం డేటా రిట్రీవల్ చేయాలి.
అకౌంట్ acc data equals to new list account. Let's write select id and primary కాంటాక్ట్ అనేది ఒక ఫీల్డ్ ఉంది అనుకుందాం. లెట్స్ కన్సిడర్ ఇప్పుడు లేదు బట్ ఉంది అనుకుందాం. ఇక్కడ అండర్ స్కోర్ సి ఎందుకు మెన్షన్ చేసా అంటే వాట్ ఎవర్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయో వాటికి మనం అండర్ స్కోర్ సి మెన్షన్ చేయాలి. అది గుర్తుంచుకోండి. ఫ్రమ్ అకౌంట్ వేర్ ఐడి ఇన్ acc id set. ఓకే. సో అగైన్ మళ్ళీ మనకు సిమిలర్ సినారియోనే ఉంది. ఇప్పుడు ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ని కాంటాక్ట్ని కంపేర్ చేయాలి. సో కంపేర్ చేయాలి అంటే టూ లిస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఒక మ్యాప్ కావాలి. అలా అని చెప్పేసి మన దగ్గర ట్రిగ్గర్ మ్యాప్ ఉంది కదా, నేను ట్రిగ్గర్ మ్యాప్ తీసుకుంటాను. మీకు ఓ ఐడియా రావచ్చు ఎందుకు ఇక్కడ మనకు ఓల్డ్ మ్యాప్ ఉంది కదా, అలానే న్యూ మ్యాప్ కూడా ఉంటుంది. నేను ఆ న్యూ మ్యాప్ తీసుకుంటా. సో ఇక్కడ అకౌంట్ డేటా లిస్ట్లో ఉంది, నేను కాంటాక్ట్ డేటాని మ్యాప్లో తీసుకుంటే నాకు సరిపోతుంది కంపారిజన్ అనుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంటాక్ట్ మ్యాప్ అవైలబుల్ ఉంది, బట్ ఎట్లా కంపేర్ చేస్తారు? ఆ మ్యాప్ లోపల యాజ్ ఏ ఐడి మనకు కాంటాక్ట్ ఐడి ఉంది. ఆ కాంటాక్ట్ ఐడి మనకు అకౌంట్ లోపల అవైలబుల్ ఉండదు, ఎందుకంటే చిల్డ్రన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పేరెంట్ ఫీల్డ్లో ఎక్కడ స్టోర్ అవ్వదు. అదే పేరెంట్ ఐడి చిల్డ్రన్ రికార్డులో స్టోర్ అవుతుంది. సో అందుకే ఎప్పుడైనా పేరెంట్ ఆబ్జెక్టే మనకు అదేమంటారు మ్యాప్లో ఉండాలి. సో మనం ఈ మ్యాప్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఐడి అకౌంట్ acc మ్యాప్ చూసారుగా. ఇప్పుడు ఫస్ట్ టైం మనము అకౌంట్ ఏదైతే ఉందో అకౌంట్ని మ్యాప్లోకి మార్చుకుంటున్నాం, విచ్ మీన్స్ పేరెంట్ని. నిన్న కూడా మార్చాం, ఇవాళ కూడా. సో ఇలా చేస్తాం. ఫర్ లూప్ అకౌంట్ acc రికార్డ్ acc డేటా అండ్ సింపుల్గా acc మ్యాప్ డాట్ పుట్ acc రికార్డ్ డాట్ ఐడి అండ్ acc రికార్డ్. ఫైన్. సో మనకు మ్యాప్లోకి డేటా కన్వర్ట్ అయిపోయింది. డేటా కన్వర్ట్ అయింది కదా. ఇప్పుడు మనకు లిస్ట్లో ఇది ఉంది. అండ్ ఇప్పుడు కాంటాక్ట్ ఏదైతే ఉందో అది మనకు మ్యాప్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర న్యూ మ్యాప్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎలా అయితే ఓల్డ్ మ్యాప్ ఉందో అలానే న్యూ మ్యాప్ కూడా. సో మ్యాప్ ఐడి కాంటాక్ట్ న్యూ మ్యాప్. ఇంతకుముందుకు ఓల్డ్ మ్యాప్ ఏమో జస్ట్ ఈ కంపారిజన్కి తెచ్చుకున్నాం, ఇప్పుడు న్యూ మ్యాప్ అనేది ఇంకో కంపారిజన్కి తెచ్చుకుంటున్నాం. సో బ్రో ఇక్కడ ఒక ఫీల్డ్ కదా బ్రో యూస్ చేస్తున్నాం. ఒక్క నిమిషం బ్రో, ఐ థింక్ ఇక్కడ మనకి ఇది రిక్వైర్డ్ లేదు. అర్థం కాలేదు బ్రో, మళ్ళీ ఒకసారి చెప్పరా. ఇక్కడ ఒక ఫీల్డ్ కదా మనం యూస్ చేస్తున్నాం మొబైల్ ఫోన్ని. ఏది ప్రైమరీ కాంటాక్టా? యా బ్రో, మొబైల్ ఫోన్ మా ఇంత ముందు చెప్పారు కదా బ్రో, మా ఒక ఫీల్డ్ యూస్ చేసేటప్పుడు మనం మ్యాప్ ని ఇక్కడ యూస్ చేయాలనేసి ఫర్ లూప్ కింద. అంటే ఇక్కడ నేను ఐడి ఎందుకు స్టోర్ చేస్తున్నా, మొబైల్ నెంబర్ లేదనా? యా యా బ్రో. ఓకే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పేరెంట్ లోపల మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ లేదు కదా, మనకు మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కాంటాక్ట్లో. అండ్ మనకు ఆ మొబైల్ ఫోన్ నెంబర్ కూడా జస్ట్ అది చేంజ్ అయిందా లేదా చెక్ చేయడం కోసం మాత్రమే. దాని తర్వాత ఈ కాంటాక్ట్ ఈ అకౌంట్లో పేరెంటా లేదా ఆర్ ప్రైమరీ లేదా అని చెప్పేసి మనం చెక్ చేయాలి. సో అందుకే ఇక్కడ నేను మొబైల్ ఫోన్ నెంబర్ నేమ్ యూజ్ చేయట్లేదు. యాజ్ ఐడి ఇక్కడ ఎందుకు అకౌంట్ ఐడి తీసుకున్నా అంటే సేమ్ కాంటాక్ట్ లోపల నాకు అకౌంట్ ఐడి ఉంది. ఆ అకౌంట్ ఐడితోనే నేను ఈ మ్యాప్లో ఉన్న అకౌంట్ రికార్డ్ని నేను యాక్సెస్ చేయొచ్చు. సో అందుకే నేను అది మ్యాప్లో తీసుకున్నా. సో లెట్స్ ఫర్ లూప్ trigger data if acc map dot contains key con record dot id సింపుల్గా con record dot add error సమ్ ఎర్రర్ యాడ్ చేయండి. సో ఇలా మనం కంపారిజన్ చేసి ఎర్రర్ యాడ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ అకౌంట్ని నేను మ్యాప్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నా. ఈవెన్ దో మన దగ్గర కాంటాక్ట్ మ్యాప్ ఉన్న ఓల్డ్ అండ్ లిస్ట్ లైక్ ఓల్డ్ అండ్ న్యూ మ్యాప్లు ఉన్న అకౌంట్ని ఎందుకు లైక్ కన్వర్ట్ చేస్తున్నా అంటే అండ్
మొబైల్ ఫోన్ ఎందుకు యూజ్ చేయట్లేదంటే మొబైల్ ఫోన్ చేంజ్ అయిందా లేదా అని చెక్ చేయాలి. దాని తర్వాత అంతా లాజిక్ డిపెండ్ అయిందంతా ఆ కాంటాక్ట్ ఆ అకౌంట్కి ప్రైమరీ ఉందా లేదా అనేసి, రైట్. సో అందుకోసమే. అండ్ ఇక్కడ నేను ఇక్కడ ప్రైమరీ ఆర్ సంథింగ్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, నేను అది ఇగ్నోర్ చేసా. సో మొబైల్ ఫోన్ నెంబర్ చేంజ్ అయిందా లేదా చెక్ చేయాలి. చేంజ్ అయితే ఆ అకౌంట్ ఐడి నేను స్టోర్ చేసుకుంటున్నా, ఆ అకౌంట్ డేటా తెచ్చుకొని ఆ అకౌంట్ అండ్ కాంటాక్ట్ని మ్యాప్ చేస్తున్నా కంపారిజన్. సో అకౌంట్ డేటా తీసుకొచ్చిన తర్వాత మన కాంటాక్ట్ అండ్ అకౌంట్ ఇవి పేరెంట్ అండ్ చైల్డ్ రెండు మనకు లిస్ట్లో ఉన్నాయి. ఏదో ఒకటి పేరెంట్లో కన్వర్ట్ అవ్వాలి. సో ఏది పేరెంట్లో కన్వర్ట్ అవ్వాలి అంటే ఎప్పుడైనా మనకు పేరెంట్ డేటా ఏదైతే ఉందో పేరెంట్ ఆబ్జెక్ట్ అదే అకౌంట్లో లైక్ మ్యాప్లోకి కన్వర్ట్ అవుద్ది. ఎందుకంటే మనకు పేరెంట్ రికార్డ్ ఐడి మనకు అవైలబుల్ ఉంది ఏది చిల్డ్రన్ రికార్డ్ లోపల. ఆ బేసిస్లో నేను పేరెంట్ డేటాని ఇక్కడ మ్యాప్లో కన్వర్ట్ చేసుకున్నా అండ్ దెన్ చిల్డ్రన్ రికార్డ్స్ని లూప్ చేస్తున్నా. సపోజ్ ఒక డౌట్ వస్తుంది, మనం 2 లూప్స్ అవాయిడ్ చేయడం కోసమే ఈ మ్యాప్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఎలాగో ఒక లూప్ అవుతుంది కదా, లైక్ ఈ లిస్ట్ నుంచి మ్యాప్ కన్వర్ట్ చేయడానికి ఎలాగో ఒక లూప్ అవుతుంది, మళ్ళీ ఎందుకు అదేదో లూప్ ఇక్కడనే యాడ్ చేస్తే సరిపోతుంది అనేసి డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ లూప్ చేయడం వేరు, అదే లూప్ ఈ ఇన్సైడ్ ఫర్ లూప్ చేయడం వేరు అనమాట. ఇక్కడ 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక్కడ కాంటాక్ట్ 100 ఉంటే 100 మల్టిప్లైస్ విత్ 10 వాట్ ఎవర్ 1000 ఆర్ 10,000 ఆ లెవెల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో సపరేట్గా ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసినా మీ ప్రోగ్రామ్ మీద ఎఫెక్ట్ పడదు. ఒక లూప్ ఇన్సైడ్ లూప్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడే చాలా టైం కన్జంప్షన్ అవుతుంది అనమాట. అది. సో నేను ఇది ఇక్కడ తీసేస్తా. ఇవి కంప్లీట్ బిఫోర్ ట్రిగ్గర్స్ అనమాట. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఇన్డెప్త్గా మాట్లాడుకున్నాం. నేను ఐ థింక్ ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా ఇంత ఇన్డెప్త్గా చెప్పడం. ఎందుకంటే ఇలాంటి చాలా సినారియోస్ని మోస్ట్లీ నేను ఆఫ్టర్ ట్రిగ్గర్లోనే చేస్తా, ఇక్కడైతే మెన్షన్ చేయను. ఏది మన బిఫోర్ ట్రిగ్గర్లో చాలా వరకు తక్కువ ఉంచడానికి ట్రై చేస్తా. బట్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్లో నేర్చుకోవాల్సిన లాజిక్ అంతా మనం బిఫోర్ ట్రిగ్గర్లోనే ట్రై చేస్తాం. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఒకసారి. ఓకే బ్రో, మీరు మిస్టేక్ ఏం చేశారంటే నాకు మీ ఇమేజ్ పంపించారు కదా, మీరు క్లాస్ బయట మీరు అవును. రాసుకున్నారు. మీరు ఏదైతే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ చెక్ ఫర్ డూప్లికేట్ విత్ నేమ్ అని ఒకటి ఉంది కదా మెథడ్, యా యా బ్రో. ఆ మెథడ్ని మీరు అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్ కాల్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైనా మనకు మెథడ్స్ ఇన్సైడ్ ఆఫ్ క్లాస్ ఉండాలి కదా. ఓకే ఓకే బ్రో. అండ్ ఈవెన్ దాని కింద కూడా ఇంకో సెట్ మెథడ్ అయింది బ్రో. ఉంది. అదే అదే బ్రో. సో ఇన్సైడ్ ఆఫ్ క్లాస్ ఈ మెథడ్స్ అన్ని తీసుకెళ్ళండి. చలో. సో బిఫోర్ ట్రిగ్గర్స్ మోస్ట్లీ ఫినిష్డ్. అండ్ ఇన్ కేస్ డౌట్స్ ఉంటే రేపు ఒకసారి రివైజ్ చేద్దాం, లేదా ఆఫ్టర్ ట్రిగ్గర్స్లోకి రేపు వెళ్ళిపోవచ్చు. అండ్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ కూడా మళ్ళీ ఒక 5 days మినిమం, అండ్ దెన్ రిమైనింగ్ సినారియోస్ అండ్ రిమైనింగ్ టాపిక్స్. ఓకే.